వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీజేపీ మహిళా ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ఈ ఘటనని ఎలా చూడాలి అంటే ఈ మధ్య కాలంలో హిందువుల మీద తరచూ దాడులు, అదే కాకుండా గోరక్షకుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి, ఏం చెప్తారు? ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ కాదండి. ఇంతకుముందు కూడా సంజయ్ అనే అతని మీద కూడా ఇదే విధంగా ట్రక్ కూడా అతని మీద వెళ్ళి పాపం ఆయన మొత్తం ప్యారలైజ్ అయ్యే విధంగా జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు. చట్టాలను ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది, గోరక్షక చట్టాలు తీసుకురావాలని. దానిపైన ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏమంటారు డ్రాగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా జరిగింది. ఇప్పుడైతే మరి ఏకంగా వాళ్ళకి షూట్ చేసే ధైర్యం వచ్చింది అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? గన్ కల్చర్ హైదరాబాద్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మొత్తము ఏమంటారు ఎంఐఎంకి లా అండ్ ఆర్డర్ మొత్తం ఎంఐఎంకి చేతిలో పెట్టేసి మన రేవంత్ రెడ్డి గారు తమాషా చూడండి, తమాషా చేస్తారు, మీరు చూడండి అన్న విధంగా నడుస్తుంది మన తెలంగాణ పాలన. ఇదే కాకుండా గన్ కల్చర్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో. అంతా తరచూ దొంగతనాలు, దోపిడీలతోని ఈ కంట్రీ పిస్తోల్ అనేది నార్త్ నుంచి తీసుకొని వస్తారు. ఇదంతా కూడా కొంచెం భయప్రాంతాలకు గురయ్యే విధంగా ఉంది. అంటే అదే చెప్తున్నాను కదా, అంటే గన్ కల్చర్ అనేది ఇంతవరకు లేదు. సడన్గా గన్ కల్చర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే ఇవే కాదండి, అన్ని ఇన్స్టెన్సెస్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి మహిళల పైన అత్యాచారాలే కానీ, అఘాయిత్యాలే కానీ, మీరు అన్నట్టు అదేమంటారు థెఫ్టే కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఏమీ చేయట్లేదు. ఓన్లీ వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు చేస్తారు, మీరు చూడండి, జస్ట్ అలా ఉండండి అని పాపం ఆ పోలీసులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఏమంటారు తమాషా చూడండి అనే విధంగా పోలీస్ వాళ్ళకు కూడా ఏమీ పవర్స్ ఇవ్వకుండా మీరు చూడండి, వాళ్ళ మద్దతు ఇప్పుడు మనకు అవసరం, మనకు గెలవడం ఇప్పుడు అవసరం అనే విధంగానే. ఎందుకంటే నిన్న జరిగితే ఇంతవరకు ఎవరు రియాక్ట్ అవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎంఐఎం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఒక ఇండివిజువల్ పర్సన్ చేసింది, అసలు పార్టీకి ఎందుకు రుద్దుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద ఏమంటారు? ఇప్పుడు అటాక్ చేసింది ఒక ముస్లిం, అతనికి గన్ ఎట్లా వచ్చింది అంటే వాళ్ళ ఎంఐఎం వాళ్ళే ఇస్తేనే వచ్చింది. అది సో సంబంధం లేకుండా అనేది ఎట్లుంటుంది? అందరు కలిసి చేస్తున్న ఇది కాబట్టి అది సంబంధం లేదనే విషయమే లేదు. వాళ్ళు అంతా యూనిటీగా ఉంటారు, వాళ్ళు ఏది చేసినా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అన్ని సంబంధం లేదనేది క్వశ్చనే కాదు ఇక్కడ. దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పటికే గోరక్షకుల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. హిందువులు కూడా వచ్చి అనేక మంది మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో ఖండిస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకోవాలి? తెలంగాణ రాష్ట్రము ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబు దాడులు అయ్యి బాంబు బ్లాస్ట్ అయ్యాయి. సో మళ్ళీ అదే కల్చర్ కనిపిస్తుంది ఇప్పుడు. టెర్రరిస్టుల అటాకులు అవన్నీ జరిగాయి ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మళ్ళీ సేమ్ టైం అదేవిధంగా ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది. ఇంకా డేంజర్ కల్చర్ ఇది. ఇక్కడ హిందువులకైనా ఆడపిల్లలకైనా ఎవరికైనా కూడా సేఫ్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలిపోవాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి పరిపాలన కుప్పగూలిపోవాలని కోరుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే చాలా ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పదే డ్రగ్స్ పైన అవేర్నెస్ తీసుకొస్తూ మేము దీన్ని అరికడుతున్నామని చెప్పేసి ఎక్కడ టోల్ గేట్స్ ఉంటే అక్కడ గంజాయి పట్టుబడులు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మరి ఒక సామాన్య పబ్లిక్ ఒక గన్ను పెట్టుకొని తిరుగుతూ ఉంటే మరి దానిపైన ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే నీకు ఎక్కడి నుంచో వస్తున్న గంజాయి పైన ఉన్న నిఘా లోకల్లో ఉన్న మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరెవరి దగ్గర గన్ ఉంది, ఎవరెవరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అనేది ఎందుకు ప్రభుత్వము ఈ పోలీసు నిఘా ఎందుకు కనిపెట్టలేకపోతూ ఉంది? ఇది చాలా డేంజర్. ఈ డ్రగ్స్ గంజాయి కన్నా కూడా గన్ కల్చర్ అనేది చాలా డేంజర్. వేరే కంట్రీస్లలో తీసుకున్నట్టుగా సేమ్ మన కంట్రీలో అదే విధంగా గన్ కల్చర్ని తీసుకొచ్చే సామాన్యునికి కూడా గన్ ఇస్తే అది కూడా ఒక విచక్షణ రహితంగా అతను గోవులను కాపాడడానికి వెళ్ళినందుకే అతని పైన ఫైరింగ్ చేయడం జరిగింది. అంటే చాలా దారుణాత్మక ఘటన. దీన్ని ఎవరు కూడా ఇది చేయొద్దు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా
మళ్ళీ ఇంకోసారి అంటే మామూలుగా సిటీలో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, బయట ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ముఠాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ గన్స్ ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా వీటిపైన కూడా నిఘా పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నిటిని కూడా అరికడితే బాగుంటుంది. అప్పుడు మామూలుగా మన హైదరాబాద్ సెక్యూరిటీగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో మనం ఒక నార్మల్ పబ్లిక్కి కూడా సేఫ్టీ ఇవ్వలేని గవర్నమెంట్ గోరక్షకు హిందూయిజం అని మాట్లాడుకుంటున్నాం ఈరోజు. గోరక్షకు హిందూయిజం అని పక్కన పెడితే అతను ఒక నార్మల్ సిటిజన్, హిందూయే అనుకుందాం. అదే హిందూ గన్ కల్చర్ వాడుంటే ఈ పార్టీకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి? ఎంఐఎం పార్టీ వాళ్ళు గన్ వాడుతున్నారు అని అంటున్నారు కదా, అంటే ఎంఐఎం పార్టీ వాళ్ళు చేయలేదో, నార్మల్ పర్సన్ ముస్లిం అంటున్నారు. ఓకే, అదే హిందూ అదే గన్ కల్చర్ వాడుంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుండే? ఇప్పుడు మా డిమాండ్ ఒక్కటే, మొన్న ఎట్లయితే నిజామాబాద్లో ఎన్కౌంటర్ చేసేసారో అట్లా ఇప్పుడు మా పర్సన్ పైన, ఒక నార్మల్ సిటిజన్ పైన అటాక్ జరిగింది కాబట్టి ఒకసారి ఇట్లా గన్ కల్చర్ వాడిన వాళ్ళపైన పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు. ఇప్పుడు ఇతనికి జరిగింది గోరక్షకు అంటున్నారు, అదే నార్మల్ పబ్లిక్కి జరిగితే రేపటి రోజు పరిస్థితి ఏంది? ఇది యూత్కి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు మీరు? అంటే గన్ వాడచ్చు, హైదరాబాద్ అనే పెద్ద నగరంలో, ఇంత పెద్ద సిటీలో గన్ వాడచ్చు, గంజాయి వాడచ్చు పట్టుబడుతుంది, డ్రగ్స్ వాడచ్చు పట్టుబడుతుంది, సో గన్ కూడా వాడచ్చు పట్టుబడుతుంది. అది లేటర్ ఆన్, అది కూడా కొంతమంది అటాక్ అయిన తర్వాత పట్టుబడుతుంది. అంటే ఇటువంటి సమస్యలకి పరిష్కారం ఏదంటారు? ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం ఒకటేనండి, సేమ్ యాజ్టీస్గా రియాజ్ని ఎన్కౌంటర్ చేసినట్టు ఒకరిద్దరు ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకసారి గన్స్ వాడరు. హిందువులనే కాదండి, నార్మల్ పబ్లిక్ కూడా ఈ కల్చర్ని తీసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. ఈవెన్ యూత్ విల్ అడాప్ట్ దిస్ ద సిచ్యువేషన్, అవునా కదా? నేర్చుకుంటారు. డ్రగ్స్ అనేది ఇవాళ రేపు 10th 12th స్టూడెంట్స్ కూడా కాలేజ్లలో డిస్ట్రిబ్యూట్ చేసుకుని తీసుకునే పరిస్థితికి ఈరోజు హైదరాబాద్ నగరం వచ్చినప్పుడు వై దే విల్ నాట్ యూజ్ ద గన్ విత్ దిస్ సిచ్యువేషన్? సో దే లెర్న్ ఫ్రమ్ ద మెసేజెస్, రైట్? సో న్యూస్ నుంచి యూసే కదా నేర్చుకుంటారు, పబ్లిక్ చేసేదే కదా నేర్చుకుంటారు. సో ఈ కల్చర్ని ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ టైం జరిగింది అనుకోవడం కాకుండా ఇది ఇక్కడికిక్కడే కట్టుబాటు చేస్తే కనుక మనం దీన్ని అరికట్టొచ్చు. ఇది ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారనేది, సరే రేవంత్ రెడ్డి గారు చాలా మంచి చేస్తున్నారు కదా, అదే మంచి ఈ సిచ్యువేషన్లో కూడా చేయమనండి, దీన్ని కట్టడి చేయమనండి, ఈ మెసేజ్ రాంగ్ మెసేజ్ యూత్కి పోకుండా చూడమనండి. సో వీ నీడ్ దిస్ యాక్షన్ ఇమీడియట్లీ అండి. థ్యాంక్ యూ. బీజేపీ మహిళలంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నా అంటున్నారు. కానీ ఇటువంటి దాడులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? లా అండ్ ఆర్డర్ కూడా మిస్ అవుతున్న పరిస్థితి, ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా మహిళలు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.